రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో నీటి యుద్ధం మొదలైందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ వార్ స్టార్ట్ అయిందా? బనకచెర్ల వెనుక అసలేం జరుగుతోంది? తెలంగాణకు ఎలా నష్టం చేస్తుంది? ఏపీ దీని ద్వారా ఏం సాధిస్తోంది? టూ స్టేట్స్ వర్సెస్ సెంట్రల్ మధ్య ఈ విషయంలో ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి? బనకచెర్ల వివాదం ఎక్కడి వరకు వెళ్లిందంటే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం. బనకచెర్ల వ్యవహారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించుకునే స్థాయి వరకు వెళ్లింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల ద్వారా సమస్య సానుకూలపరుచుకోవాలని చూస్తోంది. అంతర్గత రాజకీయాలకు ఈ ప్రాజెక్టును బలిపెట్టడం సరికాదని అంటోంది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎగువ రాష్ట్రాలకేం నష్టం లేదు. ఏపీ దిగువన ఉన్న రాష్ట్రం గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుతున్నామని ఏపీ గవర్నమెంట్ చెప్తోంది. అయితే అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏం మాట్లాడారు? అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ ఏంటి? ఇప్పుడు ఆయన మాటల్లోనే క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు కృష్ణా, గోదావరి జలాలే ముఖ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు దీనిపై పోరాడాలన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించాలన్నారు. గతంలో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామని చెప్పిన మాటలను గుర్తు చేశారు. అప్పుడే బనకచెర్లకు అంకురార్పణ జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్ నెలలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని సీఎం గుర్తు చేశారు. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3000 టీఎంసీల సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేశారని అన్నారు. మళ్లీ 2019 ఆగస్టు 13న రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి కేసీఆర్ ప్రకటించినట్టు చెప్పారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతి భవన్లో 4 సార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. ఈ మీటింగ్ ను రెఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు బనకచెర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పారు. బనకచెర్ల అంశంపై పార్లమెంట్ సమావేశంలో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి తెలంగాణ సమస్యలు వివరిస్తామన్నారు. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని, ఇది ఏమాత్రం సరికాదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా అందరం కలిసి పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలను కోరారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసి ఫిర్యాదులు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేయట్లేదన్నారు. బనకచెర్ల పాపానికి పునాది వేసింది కేసీఆర్. బనకచెర్లతో తెలంగాణకు నష్టంపై కేసీఆర్ ను ఉరి తీయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే లిఫ్టులు లేకుండా గ్రావిటీతో ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చేవన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి బనకచెర్ల ప్రతిపాదన రాగానే తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను భేటీ అయ్యామని, బనకచెర్లతో తెలంగాణకు చాలా నష్టమని వివరించినట్టు సీఎం తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు సామర్థ్యం 200 టీఎంసీలని చెప్తున్నారు. వాస్తవంగా 300 టీఎంసీలు తరలించాలనేది బనకచెర్ల లక్ష్యం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. 3 ఏళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరంలో చేసిన తప్పులకు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికే ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ నేతలకు పైశాచికానందం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఇక ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉందని, అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని అనుకోవద్దని చంద్రబాబుకు సూచించారు. మోదీతో చంద్రబాబు, చంద్రబాబుతో మోదీకి అవసరం ఉందని, అధికారం మీకు, నీళ్లు మాకు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. గోదావరి బేసిన్లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లోని 555 టీఎంసీలలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకుంటామన్నారు. అన్నింటికీ ఎన్ఓసీ ఇవ్వండి, ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు ఏపీ తీసుకోవడానికి ఇబ్బంది లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.